వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలతో పాలన ప్రారంభించారు. కేబినెట్ తొలి సమావేశంలోనే జనం మెచ్చేలా, ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల అమలుతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే లక్ష్యంతో ఆయన తొలి అడుగులు వేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ఫ్రీ బస్ పాస్ ఫైల్పై తొలి సంతకం చేశారు. స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ బస్ పాస్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. విద్యార్థులకు ఫ్రీ బస్ స్కీమ్ ప్రకటించి ఆకట్టుకున్నారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు పరిమిత రుసుం వసూలు చేసి విద్యార్థులకు పాస్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఉచితంగానే పాస్ జారీ చేయాలని ముఖ్యమంత్రి డీకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు భారీగా ఆర్థిక ఉపశమనం లభించనుందని అంటున్నారు. చదువుకోవాలనే కసి ఉండి రవాణా ఖర్చులు భరించలేని పేద విద్యార్థులకు ఇది సీఎం ఇచ్చిన బంపర్ ఆఫర్ అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు డీకే ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని స్పష్టం చేస్తూ ప్రభుత్వ పోస్టుల భర్తీకి ప్రత్యేక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని సీఎం ప్రకటించారు. ఏటా ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలు ఈ క్యాలెండర్ ద్వారా అభ్యర్థులకు ముందే తెలిసిపోతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ విధమైన క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కర్ణాటక కూడా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అనుసరిస్తూ యువతకు ఉపాధిపై ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేసిందని అంటున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు డీకే శివకుమార్. రాష్ట్రంలో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులు ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ కంపెనీల అవసరాలకు, అభ్యర్థుల నైపుణ్యాలకు మధ్య ఈ ఎక్స్చేంజ్ ఒక వారధిలా పనిచేస్తుందని అంటున్నారు.